ఆ షాట్ అది. అలాగా సక్సెస్‌ఫుల్ ఏదో చాలామంది హీరోలు కూడా పృథ్వీ ఉంటే క్యారెక్టర్ ఉన్నా లేకపోయినా ఏదో ఒకటి పెట్టండి. ఉంటే సరదాగా ఉంటది. సరదా లొకేషన్‌లోనే ఉండడం కాకుండా ఆడిటోరియంలో కూడా ఆ! సరదాగా ఉంటుంది. మీరున్న సరదాగా సీన్స్ ఉంటదంటే చూడడానికి. నాకున్న బెస్ట్ ఫ్రెండ్స్‌లో రఘుబాబు బాగా బెస్ట్ ఫ్రెండ్ అండి. నెక్స్ట్ ధనరాజు. వీళ్ళిద్దరూ బాగా అంటే ధనరాజు మా ఊరే తాడేపల్లిగూడెం. అవునా? ఓకే. రఘుబాబు అంత హార్ట్‌ఫుల్‌గా మాట్లాడే మనిషి అంటే నా నాకొచ్చిన బ్రేక్ కన్నా నీకొచ్చిన లౌక్యం బ్రేకు నాకు చాలా ఆనందంగా ఉంది అని రఘుబాబు. మేమిద్దరం కలిసి ఈ మధ్య 2, 3 సినిమాలు చేశాం. నెక్స్ట్ తాగుబోతు రమేష్. మేము అలాగా ఉన్న వాళ్ళలో ముగ్గురం. ఫ్రెండ్స్‌గా అంతే. ఉంటారు. అంతేనండి. తర్వాత ఇప్పుడు మీరు సినిమాలు ఓ పక్కన జరుగుతున్నాయి. ఈ మధ్య మీరు బాగా తమిళ్ సినిమాలు గట్టా హ్మ్. బాగా ఆ? ఆ! ఎలాగండి అసలు ఆ కనెక్ట్ ఎలా వచ్చింది మీకు? ఆ కనెక్ట్ అంటే ఆల్రెడీ తమిళ్‌లో మీరు ఆహ్, కొన్ని సినిమాలు చేశారు తమిళ్‌లో. నెల్సన్ అని జైలర్ డైరెక్టరు. హ్మ్. ఆయన ఫస్టు ఒక సినిమా 'సంతానం' కమెడియన్ ఉన్నాడు కదా! అవును. 'ప్యారిస్ జయరాజ్' అని ఒక సినిమా చేశాడు. అవును. 'ప్యారిస్ జయరాజ్'. దాంట్లో ఆయన ఫాదర్ నేను. లాక్‌డౌన్ టైంలో నన్ను పిలిచి, "நீங்க பண்ணுங்க சார் நல்லா இருக்கும் சார் அந்த கேரக்டர்." ఫుల్ హిలోరియస్ కామెడీ. అది బాగా ఆడిందండి సినిమా. ఆళ్ళ ఫ్రెండ్స్ అంతా ఎవరంటే శివకార్తికేయను, నెల్సన్ డైరెక్టర్ గారు వీళ్ళందరూ. అది చూసి నన్ను పిలిచి 'బీస్ట్‌లో' నాకు ఒక అవకాశం ఇచ్చాడు. సైకియాట్రిస్ట్ డాక్టరు. అది హీరో తోటి విజయ్ తోటే 4 సీన్‌లు. హ్మ్. దాంట్లో మన మార్కు ఆయన నన్ను చూసినప్పుడంతా నవ్వుకునేవాడు హీరో. ఎవరికి ట్యూన్ అవ్వడు సార్ అతను. మీరంటే ఎందుకో మరి చాలా ఏమో బాబు ఇదంతా దైవ నిర్ణయం అది. கூச்சுண்டு சார் நல்லா டைமிங் சார் காமெடி காமெடி மாதிரி தெரியாது சார் உங்களுது பார்த்தா ஒரு சிரிப்பு வருது அதுதான் యాక్టర్కి వేணும் మెయిన్ చూడగానే నవ్వు వస్తుంది. అదే అంతే. కావాలి యాక్టర్ గాని. అదే ఒక మంచి సిచ్యువేషన్లో అద్భుతమైన బీచ్లో సాంగ్ స్టార్ట్ అయ్యే ముందు మే ఇద్దరం ఆ అమ్మాయి నన్ను పిలుస్తుంది దాటి తిరుగుతాడు నేను ఇలా తిప్పి అతన్ని నీకు డ్యాన్స్ ఆడటం తెలుసా అంటారు నేను ఆయన డ్యాన్సు ఇండియాలో కింగ్ నా ఇంకెలా తిరుగుతాడు ఇలా వచ్చా లేదని అడిగానయ్యా అన్నాడు అలాగే చిన్న చిన్న అక్కడక్కడ బిట్లు ఇంప్రూవ్ చేసాం అది ఆయనకి నచ్చినాయి ఓకే. నాకు ఇప్పుడు ఎవరు చూసినా కూడా పెద్ద హీరో కాబట్టి రికగ్నైజేషన్ ఇమ్మీడియట్ అది ధనుష్తో చేసాం నెక్స్ట్ నెల్సన్ ఒక ప్రొడ్యూసర్గా బ్లడీ బెగ్గర్ అని వాళ్ళ కో డైరెక్టర్ని పెట్టి ఒక సినిమా చేశాడు దాంట్లో నాకు మంచి వేషం ఇచ్చాడు అది డబ్బింగ్ చెప్తున్నప్పుడే ఇది విక్రమ్ గారిది విక్రమ్‌ది. ఇది యాదృచ్ఛికం అంటారా అది నా విషయంలో అది జరిగింది కరెక్ట్గా యాక్సిడెంటల్గా కొన్ని సంవత్సరాల తర్వాత హ్మ్. అని మగధీరలో చేతులు కలిసి షాక్ కొడతా చూసారు అవును. అలాగా జరిగి నేను దాంట్లో మెయిన్ విలన్ అయ్యా అవునా? ఆయన సహృదయం తోటి పిలిచి నువ్వే మెయిన్ విలన్ అని ఆ డైరెక్టర్ కూడా మంచి డైరెక్టర్ అండి అరుణ్ కుమార్ గారు ఓకే. ఆల్రెడీ సేతుపతి అని ఒక సినిమా చేశాడు అది తెలుగులో రవితేజ తోటి రీమేక్ చేశారు ఏదో సినిమా అండి అది దాంట్లో సుహాసిని గారు వీళ్ళందరూ యాక్ట్ చేశారు దాంట్లో సుహాసిని కూడా పెద్ద ఫైట్ ఉంటుంది ఈ అమ్మాయికి కమల్ హాసన్ గారు శృతి హాసన్ హ్మ్. ఏదో మంచి హిట్ సినిమా అది క్రాకా? క్రాక్ హ్మ్. అది ఆయన చేసింది అది తమిళ్లో తమిళ్‌లో ఒరిజినల్. తర్వాత ఇంకో సినిమా చేశాడు అది హిట్ మూడో సినిమా సిద్ధార్థ తోటి తెలుగులో డబ్బు అయింది చిన్న అనే ఒక సినిమా 'చిన్న' అని వచ్చింది కదా! చైల్డ్ రేప్ మీద చైల్డ్ రేప్. అది దాని తర్వాత ఇదే మీరు విక్రమ్ చాలా కాలంగా ఫ్రెండ్స్ కదా? బాగా అండి బంగారు కుటుంబం ఎప్పుడు బంగారు కుటుంబం? ఎప్పుడు దాసనారాయణ గారు, నాగేశ్వరరావు, జయసుధ అదే గారు. అండి ఆ? అది అది గొప్పతనం అండి సహృదయం హ్మ్. చాలా మంచి మనసు ఆయన ఏది తింటే అది మనకి పెట్టేవారు లొకేషన్లో ఈ డైలాగ్ ఇలాగా ఈ డైలాగ్ ఇలాగా ఇప్పుడు పండుగ సార్ 5 years మీరు హైదరాబాద్ చూడరు మళ్ళీ ఆఫ్టర్ రిలీజ్ దిస్ మూవీ అవును. మీరు అలాగే వెళ్ళిపోతుంటే మీరు సునీల్ దొరకడు. ఎంతసేపు కట్ చేస్తే కేరళలో ఉన్నాను సార్ అంటాడు. లేకపోతే మెడ్రాస్‌లో ఉన్నాను సార్ అంటాడు. లేకపోతే ఎక్కడో కోయంబత్తూరు. ఇలా మీరు తమిళ్ సినిమాలు చేసుకుంటూ వెళ్ళిపోతే లేదండి ఎలాగండి? ఇప్పుడు ఇక్కడ పబ్లిక్ని ఎలా వదులుతాం మిమ్మల్ని ఎలా వదులుతాం మేము ఈ ఛానల్స్ ఎలా వదులుతాం వీటికి కూడా సపరేట్ డేట్లు పెట్టుకుని అంతేనా? ఉంటాం అంతే సో నాకు నిజంగా మొన్న 15 రిలీజ్ అవ్వాల్సింది
అజిత్ గారి సినిమా ఉండడం వల్ల జనవరిలో ఉమ్, ఇది కొంచెం పోస్ట్పోన్ చేశారు మార్చి 27కి. ఉమ్, మార్చి 27 గ్రాండ్ రిలీజ్ అండి. ఆయన కూడా ముందు మనకి డేట్లు ఇచ్చారు. పాన్ ఇండియా అండి, అన్ని ఊర్లు మనం తిరగాలి ప్రమోషన్ అబ్బా అని చెప్పారు విక్రమ్ గారు. అలాగే అండి ఆయన తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ. అదే పాన్ ఇండియా మరి. అదే అదే హిందీ బెల్ట్ అంతా బట్టి ఆ. సౌత్ బెల్ట్. పెరియవర్ అనే క్యారెక్టర్ ఊర్లో ఒక పెదరాయుడు లాంటి క్యారెక్టర్. ఉమ్, ఈడు చాలా సైలెంట్ గా చాలా ఆర్థడాక్స్ గా ఉన్నాడు, బొట్లు గిట్లు ఎన్ని పెట్టి మంచి పంచగించి అన్ని కట్టి. కానీ ఈడింత దుర్మార్గుడా అనేది దాంట్లో ఎస్జే సూర్య గారు కూడా ఉన్నారు దాంట్లో. ఉమ్, సో సినిమా మటుకు రాక్స్ అండి. ఓకే. నా తమిళ్ డబ్బింగ్ నేను చెప్తానండి అన్న, బట్ ఆ డైరెక్టర్ గారు అన్నారు మధురై స్లాంగ్ ఇది స్లాంగ్. కాబట్టి ఈ సినిమా వరకు వదిలేద్దాం, నెక్స్ట్ మీరు చెప్తారు ఎడితే తెలుగు మీరే చెప్పాలి కదా డబ్బింగ్ అదే అన్నారు. సరే అండి, అది సాయి కుమార్ గారు బ్రదర్తో చెప్పించారండి, రవి తోటి. రవి చెప్పించారు. ఓకే. అద్భుతంగా వచ్చింది అన్నారు సినిమా. అది ఇంకా రవి చెప్పిన తర్వాత ఇంకేం తిరుగులేదు. బ్రహ్మాండంగా ఉంటుంది. అయితే మీరు ఇంకొక సినిమా ఏదో ప్రకాష్ రాజ్ గారే రికమెండ్ చేసి మిమ్మల్ని- అదండి, అది మేబీ ఆగస్ట్ నుంచి ఉంటుందండి. అది ఉమ్, ఆయన కూడా చాలా గొప్ప మనసు ప్రకాష్ రాజు గారు. ఉమ్, ఒక ఆర్టిస్ట్ని పైకి తేవాలంటే ప్రకాష్ రాజు గారు, ఒక మంచి మనసుతోటి మాట్లాడాలంటే ప్రకాష్ రాజు గారు. ఉమ్, అదే వెళ్తున్నామండి, అదే పార్వతీపురం రమ్మన్నారు, అటు బయలుదేరి ఆర్యన్ అండి. హీరోగా. ఆ, ఉమ్, ఇది ఇన్ని ఆశీస్సులు ఉన్నాయండి. వీటికి అన్నిటికీ మించి మా పవర్ స్టార్ గారు అదే కట్ చేస్తే నేను అక్కడికి రాబోతున్నాను. మీరు తొందరపడి ఒక్క కోకిల ముందే ముందే అన్ని కూసేస్తున్నారు మీరు. నేను ఏంటంటే ఇప్పుడు మీరు నార్మల్ గా ఎలాగైతే ఇప్పుడు తెలుగు నుంచి తమిళ్కి వెళ్ళి మళ్ళీ తమిళ్లో అక్కడ ఇలాగే ఇప్పుడు మీ పొలిటికల్ కెరీర్ కూడా దాదాపుగా ముందంతా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సిపి అదంతా అయ్యింది. మళ్ళీ మీరు పశ్చాత్తాపాన్ని మించిన ప్రాయశ్చిత్తం లేదంటారు కదా, పశ్చాత్తాపడి మళ్ళీ అది వెనక్కి మీ ద్వారా అయింది ఇంటర్వ్యూ, అది 2020లో మీ ద్వారానే అయింది. అది ద్వారానే మాట్లాడి అరే ఇతను ఏం ప్రాబ్లం లేదు, పాపం అనవసరంగా ఎరిగించారు ఇతన్ని అని చెప్పి రాధాకృష్ణ గారు కూడా మాట్లాడి, అవును. అలాగే ఉగ్రవాద శిక్షణా శిబిరం నుంచి వచ్చేవాడు మేము, అక్కడ జరిగింది ఇలా జరిగింది అది. అవును. సో మొన్న ఎందుకు ఇప్పుడు ఎలా ఉంది పవన్ కళ్యాణ్ గారు మాకు జనసేన అసలు మీ తాలూకా కార్యక్రమాలు సంతృప్తిగా ఉందా మీకు? చాలా బాగుందండి, ఎందుకంటే 2020 నుంచి సింపథైజర్ ఆఫ్ జనసేన అండి. అవును. ఇంటర్వ్యూలు మాట్లాడటం అవి మాట్లాడటం, ఒక మంచి నాయకుడు వస్తున్నాడు ఆంధ్ర రాష్ట్రానికి అంటే ఇక ఈ ట్రోలర్స్ మామూలే కదా, ఇటు ఉన్నప్పుడు అలా మాట్లాడు, అటు ఉన్నప్పుడు అలా మాట్లాడుతున్నావు, అది ఇది అన్నారు. నువ్వు ఏం రాదు, మళ్ళీ మేమే వస్తాం, మళ్ళీ మా జగనే వస్తాడు అన్నారు. చూస్తూ ఉండండి, 151-24 అన్నా నేను అప్పుడు. ఈసారి 160-24 రాకపోతే అడగండి అన్నా నేను. నేను మామూలుగా ఆయనతోటి అప్పుడప్పుడు కలవటం మాట్లాడటం. నాగేంద్రబాబు గారండి మెయిన్, నాగేంద్రబాబు నువ్వు అలా డల్గా ఉండటం మాకు ఇష్టం లేదు, నీ కోవిడ్ వచ్చినప్పుడు ఎందుకు అక్కడ మా దగ్గరికి రా అని చెప్పి వాళ్ళే పిలిచి నాకు అన్ని రకాలుగా నన్ను ఆదుకుని నన్ను ఒక మనిషిగా నిలబెట్టిన వ్యక్తి ఎవరంటే నాగేంద్రబాబు, భీష్ముడు. అవును. సో అలాగా ట్రావెల్ అయ్యేటప్పుడు 2024లో నేను ఒంగోలు ఒక పని మీద వెళ్ళాను అమ్మవారి గుడికి. ఇమీడియట్గా రేపు పవన్ కళ్యాణ్ గారు రమ్మంటున్నారండి అన్నారు. ఎవరు మాట్లాడుతున్నాడో తెలియదు. ఒంగోలు నుంచి రేపు ఎందుకు నైటే కొట్టేద్దాం పదండి అని వెళ్ళిపోయాం. వాడి అక్కడే ఉండి పొద్దున్న ఆయన రాగానే కండవ ఆయన 1 గంట మాట్లాడాడు. ఇప్పుడు మీరు నేను ఎలా కూర్చున్నాం అలా మాట్లాడాడు. అబ్బా, ఎవ్వరూ లేరు రూమ్లో, మేము ఇద్దరమే. మీ సిద్ధాంతాలు నచ్చినాయండి. 25 కేజీల బియ్యం కోసం కదా మనం అరువులు దాచటం, 25 ఏళ్ళ మన బిడ్డల భవిష్యత్తు కోసం మనం పాటుపడాలి. ఈ ఏంటి ఇది, ఈ యుద్ధంలో నేను ఆహుతైపోవచ్చు, నా ప్రాణాలను కూడా నేను పణంగా పెట్టి పోరాడుతున్నాను ప్రజల పక్షాన. అవును, ఆయన స్టేజ్ మీదే చెప్పారు కదా డైరెక్ట్ గా. అది ప్రజల్లో మీ చేతుల్లో ఉంది ఆయుధం, మీరు దాన్ని తీసుకెళ్ళాలి. ఎన్ని రోజులు పవన్ కళ్యాణ్ గారే చెప్తారు, మీలో కూడా రావాలా తెగింపు అనే మాటలు నన్ను బాగా ఇన్స్పైర్ చేసినండి.
ఒక కాఫీ తెప్పించారు, తాగాం. మీరేమన్నా ఆశిస్తున్నారా అని అడిగాడు. నాకేం ఆశించట్లేదండి, నాకు భోజనం కావాలనుకున్నప్పుడు నేను పళ్ళెం పట్టుకుని మీ దగ్గరికి వస్తాను, నాకు అన్నం పెట్టరా అని అడిగాను నేను. అదేంటి అలాగన్నారు. అదే ఈ ఎన్నికలు నాకు అద్భుతమైన పోరాటం. నాకు ఇది గవర్నమెంట్కి, అధికార పార్టీకి, ఒక దుర్మార్గుడి మీద మనం చేసే యుద్ధం. దాంట్లో నేను విజయం సాధించానంటే మీ జీవితంలో మీరు పవన్ కళ్యాణ్ గారు పార్టీలో ఉన్నాడు, అతను జన సైనికుడుగా ఉన్నాడు, రేపు పొద్దున్న రిటైర్మెంట్లో లైఫ్లో కూడా అద్భుతం, మహానుభావుడు అని దండం పెట్టుకున్న రోజు వస్తుంది మీకు అన్నాడు. నేను అలాగండి. బయటకు వచ్చాం, గంట వేసుకున్నాం, ఇంకా అక్కడి నుంచి జనసేన, జై జనసేన కొట్టి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఒకటి యాక్ట్ చేసాం. బన్నీవాసు గారు ఆధ్వర్యంలో జరిగింది. అది అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిందండి. నేను విలేజ్లో ఒక 10 సెంట్లు ఉన్నవాడు కూడా పరిగెట్టుకెళ్ళి ఓట్లు వేస్తాను. అందుకే మీకు రాత్రి 2-3 అయింది. అవును అవును, పోలింగ్ అయింది. ల్యాండ్ పట్టుకుపోతాడేమో అని. మొన్న ఇలాగే ఉంటారు కదా చాలామంది, ఈ ఇంటర్వ్యూని హైలైట్ చేయడానికి చెప్పేస్తాను రా నేను నాగేంద్ర గారికి, నాకు బాగా ఆయన వెల్విషరు, బాగా వ్యూస్ వెళ్తాయి. వాడు రాసుకుంటున్నాడు ఒక పాట, జన సైనికుడు, పిఠాపురంలో ఉంటాడు. ఈ చేతితోటే పథకాలు పెట్టాను, రంగస్థలంలో పాట. ఈ చేతితోటే పథకాలు పెట్టాను, ఈ చేతితోటే డబ్బులు పంచాను, ఈ చేతితోటే బటన్లు నొక్కాను, ఈ చేతితోటే రాష్ట్రాన్ని దోచాను, ఇన్ని చేసిన నాకు 11 ఇస్తారా, ఊరయ్యో నాయ్యా, ఊరయ్యో నాయ్యా. ఇది పాడే ఆ చిన్న కన్క్లూజన్ కూడా చెప్పావా అని అన్నాను. ఇదంతా అయిపోయాక ఓరయ్యో అన్నప్పుడు కాదురా అయ్యా, ముందే దీని మీద శ్రద్ధ పెట్టుంటే, రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్ళి ఉంటే ఈ 11 వచ్చేవి కావు. అందుకని చెప్పి నేను ఇది బాగా ముందుకు తీసుకెళ్తాను అది పాట అన్నట్టు. అంటే మీటింగుల్లో ఉత్తేజపరచడానికి కార్యకర్తల కోసం పెడతాను. ఊరే నువ్వు వెళ్తున్నావు కదా ఇంటర్వ్యూకి. కాదు, మీరు పాడడం 11 వచ్చాయంటారేంటి? మీరు నిన్న ఫంక్షన్ లో కూడా, లైలా ఫంక్షన్ లో కూడా అది ఇప్పుడు అది అసలు నాకు అర్థం, అదేదో యాదృచ్ఛికంగా జరిగిందండి. అది ఏంటంటే నేను మేకల బండి, అవును, ఇలాంటి ఒక చోట దడికలు కట్టేశారు. దీంట్లో ఒక 60-70 ఉన్నాయి, అటుపక్క ఒక 60-70 ఉన్నాయి. ఎన్ని ఉన్నాయంటే 70 ఉంటాయండి. యోగది ఇంచుమించు 150 దగ్గరే ఉన్నాయి. లాస్ట్ నన్ను మేకల దాంట్లోంచి నా బామర్దలు వచ్చి నన్ను బయటికి తీసుకొస్తారు. నేను ఎవడు బావ ఇక్కడ కట్టేసాను నిన్ను బయటికి తెచ్చినప్పుడు నా వెనకాలే ఉంటాయి అవన్నీ. 11 ఉన్నాయండి. నిజం అది. ఇలా తిరిగి చూస్తే 11 ఉన్నాయి. ఎవరిని ఇదేంట్రా ఇది? సో అది అలాగే యాక్సిడెంట్ అంటే గుర్తు చేస్తుంది. అంటే ఇది పృథ్వీరాజ్ స్క్రిప్ట్, ఇది పృథ్వీరాజ్ స్క్రిప్ట్. ఇప్పుడు ఆయన దేవుడు స్క్రిప్ట్ అన్నాడు కదా, అవును, ఇది నా స్క్రిప్ట్, ఇది మీ స్క్రిప్ట్. ఇప్పుడు 23 ఉన్నాయి, మేము దాంట్లోంచి ఒక 8 మందినో 9 మందినో తీసేస్తే ప్రతిపక్షం కూడా ఉండదు అది అని మాట్లాడాడు కదా అప్పుడు. అవును అవును, చంద్రబాబు నాయుడు గారు సైలెంట్ గా ఉన్నాడు. ఆయన ఏం మాట్లాడారు. ఆయన రాజకీయ దురంధరుడు అండి, ఆయన రాజనీతిజ్ఞుడు అంటారు. ఆయన ఏది పడితే అది మాట్లాడే మామూలు మనిషి కాదండి. సహనం, ఓర్పు, ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అనే కంకణంతో ఉన్న వ్యక్తి. మరి ఆయన 11 వచ్చినప్పుడు ఇదే దేవుడు స్క్రిప్ట్ అని జగన్మోహన్ రెడ్డి అన్నప్పుడు ఇదే స్క్రిప్ట్ అని ఈయన అనొచ్చుగా. అవును, నేను అలాంటి మాటలు మాట్లాడను అని అన్నాడు ఆయన. అవును, ఎప్పుడైతే ఆయన్ని జైల్లో పెట్టారో, ఎప్పుడైతే ఆయన అసెంబ్లీలో కళ్ళంట నీళ్లు పెట్టించారో, ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి వాళ్ళకి మద్దతు పలికారు, జైలు దగ్గరే అయిపోయింది. అక్కడికి జైలు దగ్గర సినిమా పని అదే తిరిగిందండి. 100 రోజులు కదరా నాయన, 164 days, 21/21 అండ్ 2 MP సీట్స్. భారతదేశ చరిత్రలోనే ఇది ఒక అద్భుతం. అదే అందుకే పాన్ ఇండియా అంటున్నాను. పాన్ ఇండియా. నెక్స్ట్
ఏ పంచాయతీ ఆఫీసులో చూసినా, గవర్నమెంట్ ఆఫీసులో చూసినా ఇండియాలో ఎక్కడా లేదండి. ఇది అతిశయోక్తి కాదు. ఓ చంద్రబాబు నాయుడు గారి ఫోటో, డిప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పవన్ కళ్యాణ్ గారి ఫోటో, 2 ఫోటోలు ప్రభుత్వ ఆఫీసులో ఎక్కడ చూసినా ఇవి. అంటే వాళ్ళు ఒక లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఓకే, ఇంకా ఆయన గురించి మాట్లాడేది ఏం లేదు. లోకేష్ గారు కూడా పవన్ కళ్యాణ్ గారికి అన్న అన్న అనడం, ఆయనకి పాదాబంధనం చేయడం, ఆయన్ని ఎక్కువ ఎక్నాలెడ్జ్ చేసి ఆయన తాలూకా ఆ కాంట్రిబ్యూషన్, పవన్ కళ్యాణ్ గారు జనసేన తాలూకా కాంట్రిబ్యూషన్ ఏదైతే ఈసారి ఉందో దాన్ని వాళ్ళు బాగా గుర్తించి నెత్తి మీద పెట్టుకున్నారు సార్. అది దాంట్లో ఉన్న గొప్ప లైఫ్ ఎలిమెంట్. అవును, వీళ్ళు ఎన్ని రకాలువేవో సృష్టించి రకరకాలుగా మాట్లాడడానికి ట్రై చేస్తున్నా వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. ఎవరు? పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, వాళ్ళ మధ్యనున్న ఆ బాండ్ చాలా స్ట్రాంగ్గా ఉంది. వీళ్ళు ఎన్ని ట్రై చేస్తున్నారు ఏదో పొలాలు పెడుతున్నాడు మధ్యలో. నేను అదే ఇప్పుడు లోకేష్ బాబు గురించి చెప్తున్నాడు. యువకులం పాదయాత్ర చేసి అద్భుతంగా ముందుకు తీసుకెళ్ళాడు యువతనంతా, తెలుగుదేశం యువతని మళ్ళా ఒక జోష్లో ముందుకు తీసుకెళ్ళాడు. ఆయన దగ్గర ఉన్న గుణం అంటే డౌన్ టు ఎర్త్ అండి. అవునంట. బాలయ్య బాబు లాగే వెళితే ఫోన్ చేయగానే అన్న ఎక్కడ ఉన్నారు, ఇప్పుడే ఫ్లైట్ దిగాం బాబు, కారు ఉందా, ఎవరో ఫ్రెండ్ది అరేంజ్ చేశారు కారు అన్న, ఆ నెంబర్ ఉంటే పంపించండి మా పిఏకి నెంబరు. ఇమ్మీడియట్గా మనం ఇంటికి వెళ్ళంగానే చూసి ఇమ్మీడియట్గా లోపల. నేను వెళ్ళిన 6 సార్లు 200 మంది 300 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు, వాళ్ళకి సంబంధించిన మంత్రులు అందరూ కూటమి అందరూ అక్కడ ఉండి నేను లోపల పొద్దుగానే వచ్చానంటే జస్ట్ 5 minutes. ఆ 5 minutesలో వస్తున్నానని కూడా మెసేజ్ పెట్టేవాడండి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.